చంద్రబాబు ది గేర్ చేంజర్. ఎస్, డిసెంబర్ నుంచి గేరు మారుస్తా, హై స్పీడ్ పాలన చూపిస్తా, అమరావతికి ఒక షేప్ తీసుకొస్తా, పోలవరం పూర్తి చేస్తా, గెట్ రెడీ అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కాళ్లకు చక్రాలు కట్టాల్సిందే, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టాల్సిందే అంటూ ఇటు కూటమి నేతల్ని యమహుషారు చేశారు. అంతేకాదు, నెక్స్ట్ తానే సీఎం అంటూ అసెంబ్లీ సాక్షిగా నెక్స్ట్ లెవెల్ స్పీచ్ ఇచ్చారు. ఫ్యూచర్ విజన్ కు గ్రాండ్ ఎలివేషన్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తాను. డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేరు మార్చాలనుకుంటున్నా. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి ముందుంది బ్లాక్ బస్టర్ బొమ్మ. ఇయర్ అండ్ ప్లాన్ అదిరిపోవాలమ్మా అంటున్నారు సీఎం చంద్రబాబు. అనుభవంతో కూడిన అభివృద్ధి చేసే సౌండ్. కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తూ ఉన్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంత సాలిడ్ గా ఉంటుందో చూపిస్తానంటున్నారు. ప్రపంచ దేశాలు ఆంధ్ర వైపు చూసేలా డెవలప్మెంట్ చేస్తానంటున్నారు. ఇలా ఒక్కటేంటి, 2027 టార్గెట్స్ తో పాటు 2047 విజన్ ను క్లియర్ కట్ గా వివరించారు చంద్రబాబు. అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు పరుగులు పెట్టాలన్నారు. 3 ఏళ్లు, పక్కా 3 ఏళ్లు అమరావతికి ఓ రూపాన్ని తీసుకొస్తానన్నారు చంద్రబాబు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే క్వార్టర్స్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించి రాజధానికి ఓ షేప్ తీసుకొచ్చే వరకు విశ్రమించేదే లేదన్నారు. అలాగే సెక్రటేరియట్ టవర్స్, హైకోర్టుతో పాటు అసెంబ్లీ నిర్మాణాలను 30 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్. అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఐఏఎస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటేరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పైన అప్డేట్ ఇచ్చారు చంద్రబాబు. 2027లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిగా డిసెంబర్ 2027 లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 5 ఏళ్ల పాలనలో 5 రకాల వెర్షన్స్ ఉంటాయన్న చంద్రబాబు, డిసెంబర్ 1 నుంచి గేరు మారుస్తా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. పెట్టుకున్న టార్గెట్స్ అన్ని ఫినిష్ చేసి 5వ ముఖ్యమంత్రి అయ్యి విజన్ 5.0ని తీసుకువస్తామంటూ అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేరు మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది, చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 5 ఏళ్ళకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. మొత్తంగా అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటు కూటమి నేతలకు, అటు ప్రజలకు ఫ్యూచర్ విజన్ క్లియర్ కట్ గా చెప్పేశారు చంద్రబాబు.